పండుగ ధన్ 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 ధన ధన సందడి దమ్ 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 పండుగ ధన్ 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 ధన ధన సందడి కలిసి పాడుదాం ఓ మిత్రమా కలిసి ఆడుదాం ఓ స్నేహిత కలిసి పాడుదాం ఓ మిత్రమా కలిసి ఆడుదాం ఓ స్నేహిత దమ్ 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 పండుగ ధన్ 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 ధన ధన సందడి దమ్ 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 పండుగ ధన్ 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 ధన ధన సందడి Welcome me అన్నాడు యేసయ్యా Hello dear come to me welcome me అన్నాడు యేసయ్యా యేసయ్యని వెల్కమ్ చేసి వెళ్దాము పరలోకము యేసయ్యని వెల్కమ్ చేసి వెళ్దాము పరలోకము దమ్ 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 పండుగ సందడి దమ్ 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 పండుగ ధన్ 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 ధన ధన సందడి మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏదైనా అర్థం కానిది ఉందా అని అడిగినాడంటే వాళ్ళ సారు. అప్పుడు ఒక అబ్బాయి లేచి, సార్ జీవితం అంటే ఏంటి, జీవితానికి అర్థము ఏంటి అని అడిగాడంట. పిల్లలు మీలాగనే వాళ్ళ సార్ ఏం చేశాడంట, ఒక పగిలిపోయిన అద్దం ముక్కని చూపెట్టాడంట. పిల్లలు బాగుందా ఇది? బాగలేదు. ఏమైపోయింది ఇది? పగిలిపోయిన అద్దం యొక్క తునక, ఇది ముక్క మాత్రమే. ఇది చూపించేయండి అంట. ఇది చూపించి, ఇది ఇక్కడ ఉన్నప్పుడు ఏం కనపడదు కదా, ఇట్లా ఉంటుంది అది అంతే. ఏమన్నా ఇది మెరుస్తూ ఉందా? మెరుస్తుందా? మీకు కనపడుతుందా? ఊరికే అద్దం లాగా కనపడుతుంది అంతే. దీన్ని తీసుకొని పోయి సూర్యుని ఎదురుగా పెట్టండి. పిల్లలు ఈ అద్దం ముక్క మామూలుగా ఉన్నప్పుడు అదేమీ కూడా మెరవదు. కానీ సూర్యుని యొక్క కిరణాలు పడగానే ఏమవుతుంది? అద్దం ముక్క మెరిసిపోతుంది. అదేవిధంగా పిల్లలు ఈ అద్దం లాంటిదే మన యొక్క జీవితం. ఈ అద్దం లాంటిది మన జీవితం. మనకు ఏ విధంగా ఉండాలనో తెలియదు, ఎక్కడ ఏ విధంగా ఉండాలనో తెలియదు. వంకర జీవితాలు మనవి. క్రమశిక్షణతో ఉండాలని కూడా తెలియదు కదా. నిశ్శబ్దంగా ఉండాలి, ఇది దేవుని సన్నిధి అనే విషయం కూడా తెలియదు. అల్లరి చేస్తూ ఉంటారు, పక్కన వాళ్ళని గిచ్చుతుంటారు, గిల్లుతుంటారు, తిడుతూ ఉంటారు. ఈ అద్దం ముక్క ఎట్లా ఒక ఆకారంలో లేదో దీన్ని చూస్తే ఇది అద్దం అని ఎవరు కూడా అనుకోరు. అంటే చీకటిగా ఉన్న జీవితాలు మనవి. కానీ ఈ అద్దం ముక్కనే సూర్యునికి ఎదురుగా పెడితే ప్రకాశించింది. దేవునికి మహిమ కలుగును గాక. అట్లానే
చెడ్డ అలవాట్లతో, చెడ్డ ప్రవర్తనతో, చెడ్డ మాటలు మాట్లాడుతూ సరైన ప్రవర్తన లేనటువంటి బిడ్డలు యేసయ్య వైపు చూస్తే, నీతి సూర్యుడైన యేసయ్య వైపు చూస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? ప్రకాశిస్తాయి. వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? ప్రకాశిస్తాయి. అద్దం ప్రకాశించినట్టుగా జీవితాలు ప్రకాశిస్తాయి. పిల్లలు, ఒక ఆయన ఉన్నాడు, భయంకరమైన మనిషి అంట. ఆయన అందరినీ కొట్టుకుంటా, మీలాగనే తిట్టుకుంటా, పొడుచుకుంటా, రే అని బెదిరించుకుంటూ, చంపుకుంటూ ఉన్నాడంట ఆయన. ఎవరిని? యేసుప్రభువును నమ్ముకున్న వాళ్ళని, యేసుప్రభువును నమ్మిన వాళ్ళని బెదిరించుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, చంపుకుంటూ ఉండేవాడంట. పిల్లలు, ఏ ఊరు ఈయనది అంటే టర్కీ దేశంలోని తార్సు. ఇతడు చాలా భక్తి అంట. దేవుడు అంటే తెలియదు కానీ దేవుని యందు భక్తి, యెహోవా దేవుని పట్ల భక్తి కలిగిన వ్యక్తి అంట. యూదా కుటుంబంలో జన్మించాడు కానీ రోమీయుడు. దేవుని బిడ్డలారా, ఈ పౌలుకు చాలా జ్ఞానం ఉందంట. క్రైస్తవులంటే చాలా కోపం. యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళని అంతా చంపేయాలని అధికారుల దగ్గరికి పోయి తాకీదులు తీసుకున్నాడంట. లెటర్స్ తీసుకొని ఆ లెటర్స్ పట్టుకున్నాడంట. పిల్లలు, పట్టుకొని దమస్కు అనేటువంటి ఒక పట్టణం ఉందంట. ఇక్కడ చూడండి, తాకీదులు తీసుకుంటున్నాడు. పిల్లలు, అదిగో లెటర్స్ అన్నీ కూడా ప్రధాన యాజకుల యొద్ద తీసుకుంటున్నాడు. తీసుకొని దమస్కు అనే పట్టణానికి ప్రయాణమై వెళ్తున్నాడంట. పిల్లలు, దమస్కు అనే పట్టణానికి ప్రయాణమైపోతున్నాడు గుర్రం మీద. లెటర్స్ తీసుకున్నాడు. ఎవరిని చంపాలని? క్రైస్తవులను చంపేయాలని ప్రయాణమైపోతూ ఉన్నాడు. పిల్లలు, కత్తి పట్టుకున్నాడు. కత్తి పట్టుకొని వాళ్ళంతా క్రైస్తవులు ఎవరు కూడా బతకకూడదు, వాళ్ళంతా చంపేయాలి అని ప్రయాణమై పోతూ ఉన్నాడు. చూడండి పిల్లలు, పౌలు గారు పోతున్నారా? సౌలు ఆయన పేరు. చంపడానికి పోతూ ఉంటే, చంపుతూ ఉంటే అకస్మాత్తుగా ఒక వెలుగు వచ్చింది. పిల్లలు, సౌలా 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 ప్రభువా ప్రభువా నీవెవరవు 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 నీవెవరవు? నేను 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 నీవు హింసిస్తున్న యేసు యేసు యేసు. నీవు లేచి 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 పట్టణంలోనికి వెళ్ళుము వెళ్ళుము వెళ్ళుము. అక్కడ నీవు ఏమి చేయవలెనో చేయవలెనో అది నీకు తెలుపబడును తెలుపబడును తెలుపబడును. పిల్లలు, పౌలుకు చూపు లేదు. ఇప్పుడు కళ్ళు మూసుకుపోయినాయి. ఆ ప్రకాశవంతమైన వెలుగులో నుంచి ఒక స్వరం వినపడింది. సౌలా సౌలా నువ్వెవరవయ్యా అంటే, నేను నీవు హింసిస్తున్నా యేసును అంటే, నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళు అనగానే మరి సౌలు పట్టణంలోనికి వెళ్ళాడు. పిల్లలు, వెళ్ళిన తర్వాత అక్కడ అననీయ అని ఒక దైవజనుడు ఉన్నాడు. పిల్లలు, అననీయ అని ఒక దైవజనుడు ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళగానే అతడు సౌలుకు ప్రార్థన చేయగానే సౌలు యొక్క కళ్ళ నుంచి పొరల వంటివి రాలిపోయినాయి. రాలిపోతేనే కళ్ళు తెరిచి చూశాడు పౌలు. పౌలు యొక్క హృదయం అంతా కూడా మారిపోయింది. ఎప్పుడు మారిపోయింది? సౌలు యొక్క హృదయం ఎప్పుడు మారిపోయింది? పిల్లలు, దేవుని యొక్క దర్శనము చూడగానే, దేవుని యొక్క స్వరము వినగానే సౌలు యొక్క హృదయము మారిపోయింది, రూపాంతరము చెందింది, చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోగానే, అయ్యో దేవుడు నాకు ఒక పని అప్పచెప్పాడు, నా పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, నేను వెళ్ళాలంట, అన్ని జనుల యుద్ధకు వెళ్ళాలంట, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలంట, దేవుడు నా పట్ల ఈ ఉద్దేశం కలిగి ఉన్నాడు అని సౌలు పౌలుగా మారిపోయాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడికి బయలుదేరాడు? ఎక్కడికంటే ఎక్కడికి, ప్రతి గ్రామానికి, పట్టణానికి, నగరాలకి బయలుదేరి యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించాడు. యేసు ప్రభు నాకు దర్శనం ఇచ్చాడు, యేసు ప్రభు స్వరం విన్నాను, నేను ఆయన నిజమైన దేవుడు అనని ప్రకటించుకుంటూ వెళ్ళి కులము, మతము, వర్గము ఏం భేదం లేకుండా అందరికీ సువార్త
ప్రకటించాడు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించారు పౌలు గారు. దేవుని బిడ్డలారా, మరి పౌలు గారు తన పట్ల దేవుని ఒక ఉద్దేశం ఉందని, దేవుని యొక్క ప్రణాళిక ఉందని గ్రహించి ఆ ప్రణాళిక ప్రకారము ఏం చేశాడు? పౌలు ముందుకు సాగాడు. దేవుని బిడ్డలారా, పిల్లలు, మీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. మీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుందా? ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు, లేనా? ఈ బాబు పట్ల దేవుని యొక్క ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ బాబు సేవ చేయాలని, దేవుని ఘనపరచాలని, ఒక పాస్టర్గా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. తర్వాత ఇంకో బాబు ఉన్నాడు, ఈ బాబు పట్ల కూడా దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశము మనమంతా గ్రహించాలి. చాలామంది ఈ ఉద్దేశాలు గ్రహించుకోక, దేవుని యొక్క ప్రణాళికను గ్రహించుకోక పాపంలో బతుకుతుంటారు. చాలామంది యవన బిడ్డలు పాపంలో బతుకుతుంటారు. దేవుడు చెప్పింటాడు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింటారు, నీ పట్ల దేవుని ఉద్దేశం ఉంది, నువ్వు సేవ చేయాలి బిడ్డ, నువ్వు దేవుని పరిచర్య చేయాలి బిడ్డ అని చెప్పినా కానీ వాళ్ళు దేవుని మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు. వాళ్ళ సెల్ ఫోన్ వాళ్ళదే, వాళ్ళ మాటలు వాళ్ళే. వాళ్ళ పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను మర్చిపోతున్నారు. చాలామంది దేవుని యొక్క స్వరం వింటారు, దేవుని యొక్క దర్శనం చూస్తారు, అయినా ఆ పిలుపు ప్రకారం నడవని వ్యక్తులు చాలామంది ఉన్నారు. పిల్లలు, మరి పౌలు మాత్రం చచ్చిపోయేంత వరకు తన పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని మర్చిపోలేదు, వెనక్కి వెళ్ళిపోలేదు. పిల్లలు, మన పట్ల కూడా దేవుని ఉద్దేశం, మీ పట్ల ప్రత్యేకంగా దేవుని ఉద్దేశం ఉంటుంది. నేను పౌలులాగా సేవ చేయాలి. పౌలు గారు ఎట్లా చేశారు తెలుసా? పౌలు గారిని రాళ్లతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, నదుల్లో వాడేశారు, చెరసాల్లో వేశారు, హింసించారు, కాళ్లకు సంఖ్యలు బిగించి కొట్టారు, జైల్లో వేసి. అయినా కానీ పౌలు దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టలేదు, యేసు ప్రభువును వదిలిపెట్టలేదు. చివరి వరకు యేసు ప్రభు కొరకు సాక్ష్యంగా బ్రతికాడు. పిల్లలు, ఆ విధంగా దేవుడు మీ పట్ల ఉంచిన ఉద్దేశాన్ని మర్చిపోకుండా, ఆ ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తాను ప్రభువా, నీ పరిచర్య చేస్తాను ప్రభువా, నేను పౌలు వలె మారిపోతాను ప్రభువా అని తీర్మానం చేసుకోండి. పిల్లలు, దేవుని యొక్క స్వరం విన్నాడు సౌలు, దేవుని యొక్క దర్శనం పొందుకున్నాడు సౌలు. పిల్లలు, మీ క్లాసుల్లో కూడా టీచర్స్ చాలా మంచి మాటలు చెప్తుంటారు, దేవుని మాటలు చెప్తుంటారు. ఆ మాటలకు లోపరుచుకోవాలి హృదయాన్ని. మీ పట్ల దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, దేవుని స్వరం విన్న నీవు, దేవుని మాటలు విన్న నీవు, దేవుని దర్శనం పొందుకున్న నీవు వెనక్కి వెళ్ళిపోకూడదు. పౌలులాగా నేను మారిపోతాను ప్రభువా, నీ సేవ చేస్తాను ప్రభువా, నీ సాక్ష్యం చెప్తాను ప్రభువా అని తీర్మానం చేసుకోండి.
శిలువయాగం ప్రాణదానం మానవాళికి ముక్తిదానం శిలువయాగం ప్రాణదానం మానవాళికి ముక్తిదానం యేసయ్యా నా యేసయ్యా నీదు త్యాగమే నాదు ధ్యానం నీదు త్యాగమే